నమస్తే. దగ్గుబాటి పురంధేశ్వరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పరిచయం అక్కర్లేని పేరు. నందమూరి కుటుంబంలో పుట్టి దగ్గుబాటి ఫ్యామిలీలో అడుగుపెట్టి అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ పదవులకే అలంకారమయ్యారు ఆమె. ప్రస్తుతం రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా భాజపా తరపున బరిలోకి దిగారు. సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం మనతో పాటు దగ్గుబాటి పురంధేశ్వరి ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం పురంధేశ్వరి గారు. ఎలా ఉంది మేడం ప్రచారం? ఎలా ఉన్నారు? గడిచిన 5-6 రోజులుగా నేను ప్రచారంలో ఉన్నాను అండ్ ప్రజల దగ్గర నుండి అనూహ్యమైనటువంటి స్పందన వస్తుంది. ఓనర్షిప్ కనపడుతుంది అండ్ అట్ ద సేమ్ టైం ప్రజల్లో ప్రస్ఫుటంగా మార్పు కావాలి అనేటువంటి భావన బాగా ప్రస్ఫుటంగా అర్థమవుతున్నటువంటి విషయం. అంటే ప్రచారం అలసట కంటే మీ కళ్ళలో ఒక ఆనందం కనపడుతోంది. కూటమి విజయం మీ కళ్ళలో కనపడుతున్నట్టు. ఏంటి ప్రజాస్పందన? ఏ విధంగా? ప్రజాస్పందన చూసి ఆనందం ఉంటుందండి. ఆ తర్వాతే కూటమి గెలుపు అనేది ఉంటుంది. బట్ ఎస్, ప్రజలు ఇవాళ కూటమిని బాగా చక్కగా స్వాగతిస్తున్నారు. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఏదైతే ప్రజలు ఇబ్బందులు పడ్డారు దానికి ప్రత్యామ్నాయంగా ఒక మంచి సుపరిపాలన రాష్ట్రంలోకి రావాలి అనేటువంటి భావన ప్రజల్లో కనపడుతుంది. కనుక ఈ కూటమి ఏదైతే ఉందో ఈ కూటమిని 3 పార్టీలు, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం మరియు జనసేన, ఈ కూటమిని ప్రజలు ఖచ్చితంగా స్వాగతిస్తున్నారు. రాజమండ్రి లోక్సభ పరిధిలో మీరు ఐడెంటిఫై చేసినటువంటి సమస్యలు ఏంటి? స్పెషల్లీ రైతు సమస్యల గురించి ఏమైనా మీ దృష్టికి వచ్చాయా? నేను ఇందాక చెప్పినట్టుగా ఎవరైతే ఇక్కడ ప్రజాప్రతినిధులుగా వారి బాధ్యతను గడిచిన 5 సంవత్సరాల కాలం నిర్వహించారు, అది కనుక చూసినట్లయితే ప్రజా సమస్యలపై వారు స్పందించినటువంటి తీరు ఏదైతే ఉందో అది డెఫినెట్గా నాట్ అప్ టు ది ఎక్స్పెక్టేషన్ అనేది మనకు అర్థమవుతున్నటువంటి విషయం. ఉదాహరణకి గార్బేజ్ డిస్పోజల్ మీద కూడా వారి దృష్టి కేంద్రీకరించినటువంటి పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. అదేవిధంగా రోడ్ల పరిస్థితి, మీరు కూడా ఇవాళ ప్రయాణం చేసి వచ్చారు. రోడ్ల పరిస్థితి కనుక మీరు చూసుకున్నట్లయితే చాలా దారుణంగా ఉంది. మరి రైతాంగం అయితే ఏ రోడ్ల మీద వెళ్ళాలి కదా వాళ్ళందరూ. అది కాకుండా ఇంతకుముందు ఎన్నికలకు వచ్చినటువంటి 2019 ఎన్నికల సందర్భంలో అటు ముఖ్యమంత్రి గారు కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, వారు ఏవైతే వాగ్దానాలు చేశారో నెరవేర్చుకున్నటువంటి దాఖలాలు అయితే లేవు. కనుక ఖచ్చితంగా ప్రజలు వారు ఏదైతే ఆకాంక్షించారు ఆ మేరకి వారి యొక్క పనితీరు లేనటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఒక రకమైనటువంటి అన్రెస్ట్ కనపడుతుంది. ఎలాంటి హామీలు ఇస్తున్నారు రాజమండ్రి ప్రజలకు? హామీలు ఇవ్వటం అనేది అసలు నేను నమ్మేటువంటి అంశం కాదు. అలివి కానీ హామీలు ఇచ్చేసి ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీ గారు అయితే కాకినాడని రాజమండ్రిని ట్విన్ సిటీ చేసేస్తానన్నారు. అది అలివి కానటువంటి హామీ. అటువంటి హామీలు ఇస్తూ ముందుకు వెళ్ళేటువంటి అలవాటు లేదు నాకు. కనుక నేను ఖచ్చితంగా ప్రజలకి చెప్పేది ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను కాన్ఫిడెన్స్లోకి తీసుకుంటూ విషయావగాహన పెంచుకుంటూ ఆ సమస్యల పరిష్కారానికి నేను కృషి చేస్తానని చెప్తున్నాను. అంటే పురంధేశ్వరి గారు, మీకు తెలియంది కాదు, రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ప్రజలు చాలా వరకు కూడా ఒక నైరాస్యంలో ఉన్నారు. వాళ్ళకు ఒక భరోసా కావాలి. ఎన్డీఏ తరపున ఒక అభ్యర్థిగా వచ్చినప్పుడు చాలా అపరిష్కృతమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఇటు రాజధానుల విషయం కావచ్చు, స్పెషల్ స్టేటస్ కావచ్చు, అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కావచ్చు, విభజన హామీలు కావచ్చు. వీటికి సంబంధించి ఏమైనా వాళ్ళకు ఒక స్పష్టమైన హామీ కానీ లేకపోతే ఒక భరోసా కానీ ఇవ్వగలరా? విభజన హామీలకు సంబంధించి దగ్గర ఆల్మోస్ట్ 90% అన్ని ఫుల్ఫిల్ చేయడం జరిగింది. రాజధాని అంటారా, ఆది నుండి కూడా మేము చెప్తూనే ఉన్నాం. యాజ్ భారతీయ జనతా పార్టీ, యాజ్ అ పొలిటికల్ పార్టీ, మేము రాజధాని అమరావతికి కట్టుబడి ఉన్నాము అని చెప్పి మొదటి నుండి చెప్తున్నాం. కట్టుబడి ఉన్నాం కాబట్టే అనంతపురం నుండి అమరావతి వరకు 29,000 కోట్ల రూపాయలు రోడ్డు రాయలసీమని అమరావతికి అనుసంధిస్తూ మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా బాహ్య వలయ రోడ్, ORR, ఔటర్ రింగ్ రోడ్ అని ఏదైతే అంటామో అది 20,000 కోట్ల రూపాయలతోటి మంజూరు చేయడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా అసలు DPR లేనటువంటి తరుణంలో కూడా 2,500 కోట్లు రాజధాని ఆ చుట్టూ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు, అంటే గుంటూరు, విజయవాడకు సంబంధించినటువంటి డ్రైనేజ్ సిస్టమ్ మెరుగుపరచడానికి కావచ్చు, ఇవన్నీ కూడా ఇవ్వటం జరిగింది. భవానీపురం దగ్గర అక్కడ బ్రిడ్జ్ మంజూరు చేయటం మాత్రమే కాదు, కట్టడం కూడా అయిపోయింది. బెన్ సర్కిల్ దగ్గర బ్రిడ్జ్ మంజూరు చేసి కట్టడం జరిగిపోయింది. ఇవన్నీ కూడా అమరావతి రాజధాని అన్న ఏకైక నమ్మకంతో ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినటువంటి విషయాలు. కన్స్ట్రక్షన్ కూడా అయిపోయినటువంటి నేపథ్యం. కనుక అమరావతికి నాడు నేడు రేపు కూడా మేము కట్టుబడి ఉన్నాం.
ఇంకా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంటారా, ఇప్పుడు ప్రైవేటీకరణ మీద దృష్టి లేదు, లాభాల బాటలోకి ఎలా తీసుకురావాలనేటువంటి అంశం మీదే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అంతా కూడా దృష్టి కేంద్రీకరించడం జరిగింది. జ్యోతిరాదిత్య సింధియా గారు స్టీల్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ మినిస్ట్రీగా నేను మాట్లాడినటువంటి సందర్భంలో కూడా ఆయన చెప్పారు, పురంధేశ్వరి ఫర్గెట్ ప్రైవేటైజేషన్, వీఆర్ గోయింగ్ టు బ్రింగ్ ఇట్ ఇంటూ ప్రాఫిట్స్ అని చెప్పి వారు చెప్పడం జరిగింది. కనుక దానికి మేము కట్టుబడి ఉన్నాం. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటారా, అప్పుడు ఇప్పుడు కూడా మేము ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది మేము వాడలేము. అప్పుడు స్పెషల్ ప్యాకేజ్కి ఒప్పుకున్నటువంటి నేపథ్యం, దానికి ఇప్పుడు కూడా ఇఫ్ ద స్టేట్ గవర్నమెంట్ కమ్స్ ఫార్వర్డ్ దానికి కూడా మేము కమిటెడ్గానే ఉన్నాం. ఇక రైల్వే జోన్ అంటారా, అశ్విని వైష్ణవ్ గారు స్వయంగా చెప్పారు, ఏదైతే స్థలం రాష్ట్ర ప్రభుత్వం రైల్వే జోన్ నిర్మాణానికి ఇచ్చిందో అది అనువుగానటువంటి స్థలం, బ్యాక్ వాటర్స్లో ఉంది, వాటర్ లాగింగ్ జరుగుతుంది, కనుక మాకు ఇది వద్దు, ఇంకొక స్థలం మీరు కేటాయించండి అంటే నేటి వరకు కూడా కేటాయించినటువంటి ప్రభుత్వం. కనుక ఎక్కడా కూడా కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేయలేదు, ఆ విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలకి కట్టుబడి ఉన్నది. ఐ వాంట్ మేక్ దట్ క్లియర్. మీరు అమరావతి క్యాపిటల్కి కట్టుబడి ఉన్నామంటున్నారు, కానీ డీసెంట్రలైజేషన్లో భాగంగా అధికార వికేంద్రీకరణ ద్వారానే మిగతా ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని చెప్పేసి వైసీపీ చెప్తోంది. ఎందుకు మీకున్న అభ్యంతరం ఏంటి? యుఎస్ కనుక మీరు తీసుకున్నట్లయితే రాజధాని ఎక్కడుందో ఎవరికి తెలియదు, కానీ కమర్షియల్ క్యాపిటల్స్ ఉంటాయి, కమర్షియల్ క్యాపిటల్స్ బ్రహ్మాండంగా డెవలప్ అవుతాయి. ఇవాళ కేవలం రాజధాని వికేంద్రీకరిస్తున్నాం, మేము 3 రాజధానులు పెడుతున్నాం, అభివృద్ధి వచ్చేస్తుందంటే ఎలా నమ్ముతారు ప్రజలు? ఇండస్ట్రీస్ వస్తే నమ్ముతారు, ఇండస్ట్రీస్ వస్తే అభివృద్ధి వస్తుంది, మౌలిక సదుపాయాలు మీరు కల్పిస్తే అభివృద్ధి వస్తుంది. కానీ ఇక్కడ కేవలం రాజధాని 3 రాజధానులు పెట్టేస్తాం అభివృద్ధి వచ్చేస్తుందంటే దాంట్లో అసలు ఐ డోంట్ సీ ఎనీ జస్టిఫికేషన్ అట్ ఆల్. మీరు ఇండస్ట్రీస్ ఇప్పటి వరకు 5 సంవత్సరాలు ఎన్ని ఇండస్ట్రీస్ తీసుకుని వచ్చారు? ఇవాళ పట్టుపరుపులాగా నేషనల్ హైవేస్ మీద వెళ్తున్నాము, కానీ ఒకంత అవి తప్పి లోపలికి వచ్చామంటే అసలు రోడ్ల పరిస్థితి దుర్భరం. ఇప్పుడు మనం కూడా చూస్తున్నాం, అనపర్తిలోనే కెనాల్ రోడ్ ఏదైతే ఉందో అసలు చిటికెడు మట్టి కూడా దాని మీద వేయలేదు, ఎట్లా అభివృద్ధి చెందుతుంది? కనుక ఇది జస్ట్ ప్రజల్ని మభ్యపెట్టడం మాత్రమే అనేది మనం గుర్తించాలి. హబ్స్ తయారు చేసి, ఇండస్ట్రియల్ హబ్స్ కావచ్చు, పారిశ్రామిక హబ్స్ కావచ్చు, ట్రేడ్ హబ్స్ కావచ్చు, ఆ రకంగా రాష్ట్రాన్ని డెవలప్ చేస్తే అభివృద్ధి అనేది వస్తుంది. ఏపీ ప్రజల్లో విభజన తర్వాత ఒక రకమైనటువంటి వ్యతిరేకత ఉంది, బీజేపీ అత్యల్ప ఓట్ షేర్లో ఉంది. మీరు పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడమే లక్ష్యం అన్నారు. బీజేపీ కోర్ ఐడియాలజీ హిందూ ఐడియాలజీ, అలాగే మీరు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇస్తున్నటువంటి నిధులు కావచ్చు, ఇవి ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తున్నారు? ప్రభుత్వ వ్యతిరేకతను ఎలా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు? నేను అధ్యక్షురాలు అయిన తర్వాత నేను 5 ప్రెస్ కాన్ఫరెన్సెస్ నిర్వహించాను. 5 ప్రెస్ కాన్ఫరెన్సెస్లు కూడా ఒక్కొక్క అంశాన్ని నేను తీసుకోవడం జరిగింది. ఒకటి, అప్పులు ఏ రకంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది, రాష్ట్రాన్ని అప్పులు ఊబిలోకి నెట్టేస్తుంది అనేటువంటి అంశం మీద సుస్పష్టంగా నేను చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టు ఆస్తి నిర్మాణం ఏమైనా జరిగిందా అంటే జరగలేదు, ఇందాక మనం అనుకున్నట్లుగా. రెండవ అంశం వచ్చేటప్పటికి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతిని అంశంగా తీసుకుని ప్రెస్ చేయడం జరిగింది. అదేవిధంగా మద్యం మీద చేసాం, ఇసుక మాఫియా మీద చేసాం. సో భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలుగా నేను పగ్గాలు చేపట్టిన నాటి నుండి ప్రభుత్వ వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో, రాష్ట్రం జరుగుతున్నటువంటి అవినీతి ఏదైతే ఉందో ఎప్పటికప్పుడు మేము లేవనెత్తి చూపుతూనే ఉన్నాం. కనుకనే ప్రజల్లో ఇవాళ ఒకంత భారతీయ జనతా పార్టీ పట్ల విశ్వాసం కలిగినటువంటి నేపథ్యం. అదేవిధంగా కేంద్రం ఇచ్చేటువంటి కార్యక్రమాలు అంటారా, ఇవాళ మీరు చూసినట్లయితే కేంద్ర పథకాలు ఏవైతే ఇస్తున్నారో ప్రతి ఒక్కటి రాష్ట్ర ప్రభుత్వ మాధ్యమంగా జరుగుతున్నటువంటి సందర్భంలో పేర్లు మార్పు జరుగుతుంది. కనుక ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, మీరు ఎప్పుడైతే ఆ పేరు మార్పు చేస్తారో ఆ ప్రోగ్రాంకి నిధులు వచ్చేటువంటి అవకాశం లేదు అని చెప్పారు. ఆ రకంగా చూసుకున్నట్లయితే దగ్గర 53,000 కోట్లు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. కనుక ప్రజల దగ్గరికి మేము సమర్థవంతంగానే తీసుకువెళ్తున్నామని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. పురంధేశ్వరి గారు, మీరు అభివృద్ధి గురించి చెప్తున్నారు, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న నిధుల గురించి చెప్తున్నారు, కానీ మిమ్మల్ని వ్యతిరేకించే వారి నుంచి వస్తున్న ఒక చర్చ ఏంటంటే, గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తీ, అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి చాలా దగ్గరగా ఉంటారు, అందుకనే రెవెన్యూ లోటును భర్తీ చేస్తూ ఉంటారు, అడిగినప్పుడల్లా ఫండ్స్ అన్ని రిలీజ్ చేస్తూ ఉంటారని. మరి దీన్ని ఎలా మీరు అడ్రస్ చేయాలనుకుంటున్నారు? రెవెన్యూ లోటు భర్తీ is a commitment from the central government. Exactly.
22.5 కోట్ల రూపాయలు రెవెన్యూ డెఫిసిట్ ఏదైతే ఉందో 5 సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వం భర్తీ చేస్తుందన్నది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కమిట్మెంట్. ఆ కమిట్మెంట్కి కట్టుబడి నేటి వరకు కూడా మేము రెవెన్యూ డెఫిసిట్ ఏదైతే ఉందో దాన్ని భర్తీ చేస్తూనే వస్తున్నాం. గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తీ అని కనుక మీరు అన్నట్లయితే దెర్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ కాల్డ్ ఫ్లోర్ మేనేజ్మెంట్ ఇన్ అసెంబ్లీలో కావచ్చు, పార్లమెంట్లో కావచ్చు, రెండిట్లో కూడా ఫ్లోర్ మేనేజ్మెంట్ జరుగుతుంది. ఉదాహరణకి చాలా చాలా ఇంపార్టెంట్ చట్టాలు ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు, సిఏఏ, ఇటువంటి ముఖ్యమైనటువంటి బిల్స్ ఉన్నప్పుడు ఇతర పార్టీల నుండి కూడా మనం వారి సపోర్ట్ గానర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో దెర్ ఇస్ అ డిఫరెన్స్. ఫ్లోర్ మేనేజ్మెంట్కి దోస్తీకి మధ్యన డిఫరెన్స్ ఉంది. ఢిల్లీలో జరిగేది ఫ్లోర్ మేనేజ్మెంట్ మాత్రమే. ఒకవేళ గల్లీలో కూడా మమ్మల్ని వాళ్ళతో అనుకూలంగా వెళ్ళమని చెప్పి అన్నట్లయితే, నేను ఎప్పుడైతే ప్రభుత్వ విధానాలకి వ్యతిరేకంగా నేను ప్రెస్ పెట్టి నా గళం విప్పాను, కేంద్ర నాయకత్వం వెంటనే నన్ను ఆపుండేది. యూ షుడ్ నాట్ డూ ఇట్ అని కూడా దేర్ హ్యాస్ బీన్ నో స్టాపింగ్. దే హ్యావ్ ఓన్లీ సెడ్ ప్రజా గళం మీరు కావాలి అన్న ప్రజా గళం మేమయ్యాం. మీరు ఇప్పుడు రాజమండ్రి లోక్సభ అభ్యర్థిగా భాజపా తరపున బరిలోకి దిగారు. మీ పొత్తు పార్టీల సపోర్ట్ ఏ విధంగా ఉంది? చాలా బాగుంది, సమన్వయం బాగుంది. ఇన్ఫ్యాక్ట్ మొదట్లో వీఆర్ లేట్ ఎంట్రెంట్ బికాజ్ ఆల్రెడీ తెలుగుదేశం జనసేన 3 నెలల క్రితమే వాళ్ళు అలయన్స్ పొత్తు ఏర్పాటు చేసుకున్నారు. మాకు ఒకంత బికాజ్ జాతీయ పార్టీ అవడంతో మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి, అంటే ఇక్కడ పొత్తు పెట్టుకుంటే పరిస్థితులు ఎట్లా ఉంటాయి అనేటువంటి అంశాలని బేరీజ్ వేసుకుంటూ ఇక్కడ నిర్ణయం తీసుకోవాలి కాబట్టి ఒకంత ఆలస్యమైంది. వీఆర్ లేట్ ఎంట్రెంట్. లేట్ ఎంట్రెంట్ అయినటువంటి నేపథ్యంలో పొత్తు కుదిరిన వెంటనే కొంచెం సమన్వయ లోపం ఉండింది. బట్ నౌ స్టేట్ లెవెల్ కావచ్చు, జిల్లా లెవెల్ కావచ్చు, అసెంబ్లీ అండ్ మండల్ లెవెల్ అన్నింట్లో కూడా మాకు సమన్వయ కమిటీస్ ఉంటున్నాయి. ఎక్కడికి మేము క్యాంపెయిన్కి వెళ్ళినా కూడా 3 పార్టీలు మేము కలిసే ముందుకు వెళ్తున్నాం. సమన్వయం బాగుంది. అంటే జనసేన అండ్ టీడీపీ వీళ్ళు రోల్ని చూస్తే కనుక ప్రజా సమస్యలపై వీళ్ళు పోరాడిన స్థాయిలో మీరు అంత యాక్టివ్గా పోరాడుతున్నారా? ప్రధాన ప్రతిపక్ష పాత్ర మేము పోషించామేమో అని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే మద్యం కావచ్చు, ఇసుక కావచ్చు, కరప్షన్ కావచ్చు, అప్పు కావచ్చు, ఐ థింక్ మేము సమర్థవంతంగానే మా గళం విప్పాము అని చెప్పి నేను భావిస్తున్నాను. అలాగే గ్లాసు గుర్తుకు సంబంధించి ఫ్రీ సింబల్ అయిన తర్వాత కొంతవరకు బీజేపీకి జనసేన ఓట్ షేర్ ర్యాలీ అయ్యే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే ఇండిపెండెన్స్ ఓట్ చీలుస్తారనే ఏమైనా భయం ఏమైనా ఉందా? భయం ఏం లేదండి. బికాజ్ ఆల్రెడీ గ్లాస్ సింబల్ అనేది మేము వేరెవర్ జనసేన అభ్యర్థి ఉన్న చోట గ్లాస్ సింబల్ విల్ బి ఓన్లీ ఫర్ జనసేన అభ్యర్థికే. అక్కడ జనసేన అభ్యర్థి లేకపోతే గ్లాస్ సింబల్ ఇంకొకరికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. సో ఐ డోంట్ థింక్ పీపుల్ ఆర్ క్లెవర్ ఇనఫ్. అండ్ పురంధేశ్వరి రాజమండ్రి లోక్సభ నియోజకవర్గాన్ని ఎంచుకోవడానికి ఏమైనా ప్రత్యేక కారణాలు ఉన్నాయా? మాకు వచ్చినటువంటి పొత్తులో మాకు వచ్చినటువంటి పార్లమెంట్స్ ఏవైతే ఉన్నాయో మాకు 6 పార్లమెంట్ నియోజకవర్గాలు మాకు కేటాయించడం జరిగింది. పొత్తులో భాగంగా మా షేర్గా మాకు రావటం జరిగింది. దానిలో ఎవరు బెస్ట్ అభ్యర్థిగా ఉంటారనేది మా కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తుంది, మేము నిర్ణయించాం. కాబట్టి వారు నిర్ణయించారు, నేను పోటీ చేస్తున్నాను. అంటే టీడీపీ గతంలో ఓడిపోయిన స్థానాలే బీజేపీకి ఇచ్చింది, ఏ విధంగా గెలుస్తుంది అనే వాళ్ళకి ఏం చెప్తారు? అట్లాగేం లేదండి. సాధారణంగా ఏంటంటే సంస్థాగత పరమైనటువంటి బలం చూసుకుంటాం, అభ్యర్థి బలం చూసుకుంటాం, ఇవన్నీ సామాజిక పరమైనటువంటి నేపథ్యం చూసుకుంటాం, ఇవన్నీ చూసుకుని మేము ముందుకు వెళ్తాము. మేము ఎక్కడ ఏ రకమైన సీట్ ఇచ్చినా సరే సమర్థవంతంగా బలంగా పోటీ చేసి నెగ్గాలన్నదే మా లక్ష్యం కూడా. కాపు రిజర్వేషన్ మీద పోరాటాలు ముద్రగడ కావచ్చు, హరిరామ జోగే కావచ్చు, మీరేమో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ రిజర్వేషన్లు కట్టుబడి ఉన్నారు. కాపు రిజర్వేషన్ ఇస్తారా? ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ అంటే అందరూ వస్తారు దాంట్లో. అక్కడ కాపు కావచ్చు, కమ్మ కావచ్చు, రెడ్డి కావచ్చు, అందరూ ఉంటారు. ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ దానికి కట్టుబడి ఉన్నాం. అలాగే టీడీపీ అభ్యర్థి రామకృష్ణారెడ్డి గారిని బీజేపీలోకి చేర్చుకుని కండువా కప్పి టికెట్ ఇచ్చారు. ఆయన టీడీపీలో ఉన్నప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేసింది అంతే కదా. పార్టీ మారిన తర్వాత టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? మా పార్టీలో ఉంటే మేము సీట్ కేటాయిస్తాము. సో మా పార్టీలోకి వచ్చారు, మా సభ్యత్వం తీసుకున్నారు, ఆ తర్వాత ఆయనకి ఇచ్చాం. టీడీపీలో ఉన్నప్పుడు ఇవ్వలేదు కదా. ఆయన మా పార్టీ సభ్యత్వం తీసుకున్న తర్వాతే వారికి సీట్ కేటాయించడం జరిగింది. అలాగే ఇటు మీ సీనియర్స్ నుంచి మీకు ఎటువంటి సపోర్ట్ లభిస్తుంది? కొంతమంది సీనియర్లు సైలెంట్గా ఉన్నారు,
బాగానే సపోర్టివ్గానే ఉన్నారు. నేను ఇందాక అన్నట్లుగా సమన్వయ కమిటీలు వేసుకున్నటువంటి సందర్భంలో సీనియర్స్ కూడా బాధ్యత ఉంటుంది, వాళ్ళకు కూడా అలొకేట్ చేయడం జరిగింది. ఈ పార్లమెంటు, ఈ అసెంబ్లీ మీరు బాధ్యత తీసుకుని అక్కడ పనిచేయండి అని. సో ప్రతి ఒక్కరు కూడా యాక్టివ్గా ఆ బాధ్యతను తీసుకుని నిబద్ధతతోటి నిర్వర్తిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ అత్యల్ప బలహీనంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. చాలా ఒడిదుడుకులు ఎదుర్కొనే క్రమంలో మీరు ఆ పార్టీ పగ్గాలు చేపట్టారు, బీయింగ్ ఏ విమెన్. సో మీకేమైనా అవాంతరాలు ఏమైనా ఎదురవుతున్నాయా? నేను అట్లేం లేదండి. కార్యకర్తలు అందరూ కూడా చాలా చక్కగా నాకు వారి సహకారాన్ని అందిస్తున్నారు. అండ్ నాట్ టు ఫర్గెట్, త్రిపురలో వివర్ ఓన్లీ 2% షేర్, బట్ అక్కడ నుండి మేము అధికారాన్ని చేపట్టే స్థాయికి రావడం జరిగింది. సో డెఫినెట్గా సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకుంటూ మేము ముందుకు వెళ్తూ ఇక్కడ కూడా పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ప్రతి ఒక్క కార్యకర్త కూడా శక్తివంచన లేకుండా పనిచేస్తున్నారు. అలాగే దిశ చట్టానికి చట్టబద్ధత లేదని టీడీపీ గతంలో ఆరోపించింది. ఒకవేళ మీరు గెలిస్తే చట్టపద్ధతి కల్పిస్తారా? మేము పొత్తులో ఉన్నాము, సమిష్టిగా మేము దీని మీద నిర్ణయం చేస్తాము. అండ్ వీ విల్ డెఫినెట్లీ ఎన్ష్యూర్ దట్ ఉమెన్ సేఫ్టీ అండ్ వెల్ఫేర్ ఇస్ ది ప్రయారిటీ హియర్. దిశ చట్టం, ఈ ప్రభుత్వం మేము దిశ యాప్ తీసుకొచ్చామని అన్నారు. మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి, అండ్ ఎప్పుడైనా మహిళ కనుక కొంచెం ఇబ్బందికర పరిస్థితిలో ఉంటే మొబైల్ ఆన్ చేసి మీరు ఊపితే పోలీసులు వచ్చేస్తారన్నారు. కానీ ఎక్కడక్కడ మహిళకి ఆ రకమైనటువంటి రక్షణ కల్పించినటువంటి దాఖలాలు అయితే లేవు. సో డెఫినెట్లీ ఉమెన్ సేఫ్టీ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ అది టాప్ ఆఫ్ ది ఎజెండాగా ఉంటుంది. కంపారిటివ్లీ మిగతా స్టేట్స్తో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా విభిన్నంగా ఉంటాయి, విలక్షణంగా ఉంటాయి. కుల రాజకీయాలు, వర్గాలు, గ్రూపులు, ఇవన్నీ కూడా విమర్శలు, ప్రతి విమర్శలు, తిట్టుకోవడాలు, ఇవన్నీ చాలా సెన్సిటివ్, చాలా సున్నితమైనటువంటి పురంధేశ్వరి ఎలా డీల్ చేయగలుగుతున్నారు? ఇది ఐఎమ్ సర్ప్రైజ్డ్, మీరు అది కేవలం ఆంధ్ర రాష్ట్రానికే పరిమితం చేస్తున్నారు. ఏ రాష్ట్రం తీసుకున్నా కులం అనేది, మతం అనేది, సామాజిక వర్గం అనేది, గ్రూపులు అనేది పాలిటిక్స్లో సర్వసాధారణంగా ఉండేటువంటి విషయమే. నాయకులు అనేటువంటి వారు కేవలం ఏదో పొగడ్తల్ని స్వీకరించడం మాత్రమే కాదు, రాళ్ళు పడతాయి, పువ్వులు మాత్రమే కాదు కదా, అన్నీ స్వీకరించేటువంటి ధైర్యం, ఆత్మస్థైర్యం ఉండాలి. ఐ థింక్ ఐ హ్యావ్ ఇట్. పురంధేశ్వరి టీడీపీ ఇచ్చినటువంటి స్క్రిప్ట్ని చదువుతున్నారు అని ఆరోపించే వాళ్ళకి ఏం చెప్తారు? అంటే నాకు వ్యక్తిత్వం ఉంది, పార్టీగా మాకు ప్రయారిటీస్ ఉన్నాయి. మా ప్రయారిటీకి అనుగుణంగా, నా వ్యక్తిత్వానికి అనుగుణంగా నేను వెళ్తాను. కానీ ఒకరు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ చదవాల్సిన అవసరం ఏముందండి? బట్ పొత్తులో ఉన్నటువంటి సందర్భంలో ఎస్, మేము సమిష్టిగా ఏదన్నా అంశాలు ఉంటే వాటి మీద చర్చించుకోవడం, ఒక్క లైన్లో వెళ్ళటం. బికాజ్ పొత్తులో ఉన్న తర్వాత తలా ఒక పార్టీ ఒక వేరు డైరెక్షన్స్లో వెళ్ళలేవు కదా. సో వి గో బై దట్. విత్ ఇన్ ద పార్టీ ఆంధ్రప్రదేశ్ బీజేపీలో గ్రూపులు అలాగే సపరేట్ వర్గాలుగా ఉన్నారు అని అంటున్నారు. మీరు వచ్చిన తర్వాత వాటన్నింటినీ కూడా సమన్వయం చేశారా? ఎస్, ఆఫ్ కోర్స్, దట్ ప్రధాన బాధ్యత. యాజ్ అధ్యక్షురాలుగా అది నా ప్రధాన బాధ్యత అవుతుంది కదా. ఫైనల్లీ పురంధేశ్వరి గారు, మీరు గెలిస్తే ఏం చేస్తారు రాజమండ్రికి? రాజమండ్రికి సేవ చేయటం అనేది ఈజ్ అల్టిమేట్ ఫర్ మీ. ఇప్పుడు గొప్ప చరిత్ర కలిగినటువంటి రాజమండ్రి, ప్రాశస్త్యం కలిగినటువంటి రాజమండ్రి, వైభవం ఖచ్చితంగా తీసుకురావాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యలు ఇందాక చెప్పినట్లుగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల యొక్క సహకారంతో అవగాహన పెంచుకుంటూ ఏదైతే సమస్యలు ఇక్కడ ఉన్నాయో వాటిని పరిష్కరించడానికి నా వంతు కృషి నేను చేస్తాను. ఆంధ్రప్రదేశ్లో మోడీ ఇమేజ్ అండ్ రాముడి సెంటిమెంట్, ఈ రెండిటితోనే వెళ్ళాలనుకుంటున్నారా, లేకపోతే మీకేమన్నా ఒక ఎజెండా ఉందా? వీఆర్ గోయింగ్ విత్ డెవలప్మెంట్ యాజ్ అన్ ఎజెండా. ఇప్పుడు నేను ఇందాక అన్నట్లుగా డెవలప్మెంట్ అనేది సరిగ్గా జరగలేదు ఆంధ్ర రాష్ట్రంలో. సో డెవలప్మెంట్ ఇస్ అన్ ఎజెండా. అండ్ ఆఫ్ కోర్స్ హిందుత్వం ఇస్ ద కోర్ ఐడియాలజీ. బట్ ఇక్కడ మళ్ళీ నేను ఐ వాంట్ టు రిమైండ్ మీ మాధ్యమంగా ప్రజలకి, హిందుత్వం అనేది ఒక రిలీజన్ కాదు, ఒక మతం కాదు, అది ఒక ధర్మం, అంటే ఒక జీవన విధానం. దానికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉన్నది. దట్ ఆల్సో. అంటే పురంధేశ్వరి గారు, కంపారిటివ్లీ నార్త్ కంటే సౌత్లో కొంతవరకు కూడా ఇటువంటి హిందుత్వము ఇలాంటివి అప్లై చేస్తే కొంత వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? ప్రజల్లోకి వెళ్తుందా? నేను ఇందాక అన్నట్టు డెవలప్మెంట్ ఇస్ ది టాప్ మోస్ట్ ప్రయారిటీ ఫర్ అస్. డెవలప్మెంట్ అజెండాగా తీసుకుని వెళ్తాం. బికాస్ రాష్ట్రంలో డెవలప్మెంట్ అనేది సంపూర్ణంగా కుంటుపడిపోయింది. సో వీ విల్ గో విత్ డెవలప్మెంట్ యాజ్ ది ఎజెండా. ఒక రాష్ట్ర అధ్యక్షురాలుగా మీరు అవినీతి మీద, మద్య నిషేధం మీద పోరాడుతూ ఉన్నారు. ఒక లెజెండరీ రామారావు గారి కుమార్తెగా ఆయన మద్య నిషేధాన్ని అమలు చేశారు పకడ్బందీగా. మీరు భవిష్యత్తులో మహిళగా అటువంటి స్టాండ్ తీసుకునే అవకాశం ఉందా దాని మీద? యాజ్ లాంగ్ యాజ్ గవర్నమెంట్స్ మద్యాన్ని రెవెన్యూ
ఆదాయ మాధ్యమం అని భావించేంత వరకు నోబడీ కెన్ యాక్చువల్లీ అరికట్టలేరమ్మా. అండ్ ద సేమ్ టైం మద్యాన్ని అరికడితే ఇలిసిట్ లిక్కర్ అనేది స్ప్యూరియస్ లిక్కర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని కూడా ఎదుర్కోవటం అనేది ఇట్స్ హ్యూజ్ థింగ్. ఇవాళ చూసినట్లయితే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి చూసినట్లయితే అసలు డిజిటల్ మాధ్యమాన్ని అవినీతికి మాధ్యమం చేసుకున్నారు. డిజిటల్ పేమెంట్ అనేది ఒక పక్క నరేంద్ర మోడీ గారు పారదర్శకత ఉండాలి, మీరు డిజిటల్ పేమెంట్స్ ప్రతిదానికి అని అంటే, రాష్ట్రం మద్య విక్రయం కనుక మనం చూసినట్లయితే అసలు దిస్ నో డిజిటల్ పేమెంట్స్. సో ఇటువంటి అంశాలు డెఫినెట్గా వీ విల్ పిక్ దెమ్ అప్. మీ ప్రచారానికి కుటుంబం నుంచి మీ భర్త గారు కావచ్చు, మీ కుటుంబం ఎవరైనా సపోర్ట్ చేస్తారు? ఎస్, ఆఫ్ కోర్స్. వెంకటేశ్వరరావు గారు ఈజ్ ఆల్వేస్ బీన్ మై పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్. అండ్ అట్లాగే మా అమ్మాయి అబ్బాయి హితేష్ చెంచురామ్ అండ్ నివేదిత, వాళ్ళు ఎప్పుడు కూడా నన్ను వెన్నంటే ఉంటారు, ఇప్పుడు కూడా ఉన్నారు. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ఫ్యామిలీ ఫర్ ద సపోర్ట్. యా, పురంధేశ్వరికి పదవులేం కొత్త కాదు, గతంలో కూడా పదవులు అనుభవించారు. ఇప్పుడు ఎంపీ అయిన తర్వాత కేంద్ర మంత్రి పదవిలో చూడొచ్చా మిమ్మల్ని? దాని మీద అసలు నాకు దృష్టి కూడా లేదు. అల్టిమేట్గా నేనేంటంటే ప్రజలు ఆశీర్వదిస్తే నేను రాజమండ్రికి ఏం చేయగలుగుతాను అనేటువంటి అంశమే నాకు ప్రధానం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.